ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గత డిఎస్సి ఎస్జిటిలో తెలుగు సబ్జెక్టు నుండి అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అవరజుడు అనగా అర్థం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. తమ్ముడు, అజ్ఞాని, అసురుడు, తనయుడు అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి అవరజుడు అనగా అర్థం ఆప్షన్ 1 తమ్ముడు అని అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రేష్టం ఒక పక్షి, పరమాత్మ అనే నానార్థాలు గల పదం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. నెమలి, పావురం, చిలుక, హంస అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి శ్రేష్టం ఒక పక్షి, పరమాత్మ అనే నానార్థాలు గల పదం ఆప్షన్ 4 హంస అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గంగా మహాత్మ్యమును రచించిన వాడు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దుర్జటి, పోతన, ఏనుగు లక్ష్మణ కవి, బద్దెన అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి గంగా మహాత్మ్యమును రచించిన వారు ఆప్షన్ 3 ఏనుగు లక్ష్మణ కవి అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రథము అనే పదానికి పర్యాయ పదాలు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆజి శకటము, తేరు చందనం, దేహము భాగము, కృషి సేద్యం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి రథము అనే పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ 2 తేరు చందనం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తేలివాహ నది అనగా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. తుంగభద్ర, కృష్ణ, గోదావరి, గంగా నది అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి తేలివాహ నది అనగా ఆప్షన్ 3 గోదావరి అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 70 సంవత్సరాల జ్ఞాపకాలు అనే ఆత్మకథ ఎవరిది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దేవులపల్లి రామానుజరావు, సీనారే, దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్యులు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి 70 సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఆప్షన్ 1 దేవులపల్లి రామానుజరావు గారి ఆత్మకథ. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓమన గుంటల ఆటలో ఎన్ని గుంటలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. 18, 16, 14, 12 అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఓమన గుంటల ఆటలో ఆప్షన్ 3 14 గుంటలు ఉంటాయి అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విప్ర వినోదులు ఈ ఆటలో ప్రవీణులు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. జ్యోతిష్యం, గారడి, పాచిక, గంగిరెద్దులాట అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి విప్ర వినోదులు ఆప్షన్ 2 గారడి ఆటలో ప్రవీణులు. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి శిల్పి పాఠం ఇతివృత్తం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. కళా సౌందర్యం, వ్యక్తిత్వ వికాసం, శ్రమ సౌందర్యం, సామాజిక స్పృహ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి శిల్పి అనే పాఠం ఇతివృత్తం ఆప్షన్ 1 కళా సౌందర్యం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్షం పాఠం ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. కథాకావ్యం, లఘు కావ్యం, ఖండకావ్యం, శతకం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి వర్షం అనే పాఠం ఆప్షన్ 3 ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందినది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కందుకం అనగా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. బంతి, యుద్ధం, సంతోషం, సర్పం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి కందుకం అనగా ఆప్షన్ 1 బంతి అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో సామెతను గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. గోడ మీది పిల్లి, కాలుగాలిన పిల్లి, బాయిల కప్ప, తావట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి కింది వాటిలో సామెత ఆప్షన్ 4 తావట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనేది సామెత. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోనబుద్ధారెడ్డి ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. 13వ శతాబ్దం, 14వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16వ శతాబ్దం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి గోనబుద్ధారెడ్డి ఆప్షన్ 1 13వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ వచ్చేసి ఇకార సంధిలో రెండవ పదం మొదటి అక్షరం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ ఉండాలి, యా ఉండాలి, అచ్చు ఉండాలి, హల్లు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఇకార సంధిలో రెండవ పదం మొదటి అక్షరం అనేది ఆప్షన్ 3 అచ్చు ఉండాలి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కింది పదాలలో సవర్ణ దీర్ఘ సంధి పదాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. గంగోదకము, దద్యోజనము, భానుదయం, చిద్రూపము అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి పదం ఆప్షన్ 3 భానుదయం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద్విగు సమాసానికి ఉదాహరణ గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. రామభద్రులు, ముజ్జగములు, ముక్కంటి, బ్రాహ్మణ శ్రేష్ఠుడు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ద్విగు సమాసానికి ఉదాహరణ ఆప్షన్ 2 ముజ్జగములు అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వర్గయుక్కులు అనగా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అనునాసికాలు, అంతస్తాలు, అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి వర్గయుక్కులు అనగా ఆప్షన్ 4 మహాప్రాణాలు అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సున్నా, అరసున్నా, విసర్గ, రస్వాలు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది ఆప్షన్ 2 అరసున్నా అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అన్నవారు ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. హేగల్, ఎస్కే వర్మ, సైమన్ పాటర్,
ఈజ్లర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అని అన్నవారు ఆప్షన్ 4 ఈజ్లర్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి త్రిభాష సూత్రం అనుసరించడంలో గల అవరోధాలలో సరి అయిన దానిని గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రభుత్వాలు బాధ్యత వహించడం, విద్యార్థులు 3 భాషలు నేర్వడం కష్టం అని భావించకపోవడం, హిందీ ప్రాంతాల వారు దక్షిణాది భాషలు నేర్చుకోకపోవడం, కొన్ని దక్షిణాది రాష్ట్రాల వారు జాతీయ భాష ఆవశ్యకతను గుర్తించకపోవడం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సి అండ్ డి మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హిందీ ప్రాంతాల వారు దక్షిణాది భాషలు నేర్చుకోకపోవడం, కొన్ని దక్షిణాది రాష్ట్రాల వారు జాతీయ భాష ఆవశ్యకతను గుర్తించకపోవడం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రజ్ఞామాపణని అనుసరించి 2వ సంవత్సరంలో శిశువు భాషా అవగాహన చేసుకుంటాడని పేర్కొన్నారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎర్మన్ మెర్రిల్, స్కిన్నర్ వాట్సన్, చోమ్స్కీ, సైమన్ పాటర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎర్మన్ మెర్రిల్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అని అన్నవారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. వలారి అజేయుల్, కన్నింగ్హేమ్, ఆల్బర్ట్, వించ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అని అన్నవారు ఆప్షన్ 3 ఆల్బర్ట్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి తరగతి బోధనలో ఉపయోగకరంగా ఉండే అనుభవాలను ఒక శంకు ఆకారంలో చూపించిన వారి పేరు, అతని దేశమును సరిగ్గా జత చేయము అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జాన్ ఆర్ ఫిత్, వైగాట్స్కీ, తర్వాత ఎడ్గర్ డెల్, తర్వాత జోహాన్ గాట్ ఫ్రైడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ అమెరికా, జర్మనీ, బ్రిటన్, సోవియట్ రష్యా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి తరగతి బోధనలో ఉపయోగకరంగా ఉండే అనుభవాలను ఒక శంకు ఆకారంలో చూపించిన వారు ఎవరంటే C1 అంటే ఎడ్గర్ డెల్, ఇతని దేశం వచ్చేసి అమెరికా అనమాట. సో ఆప్షన్ 4లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో C1 అనేది మన ఆన్సర్. ఎడ్గర్ డెల్ అమెరికా దేశస్థుడు. ఇతను తరగతి బోధనలో ఉపయోగకరంగా ఉండే అనుభవాలను ఒక శంకు ఆకారంలో చూపించడం జరిగిందనమాట. సో మన ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వచ్చేసి అభ్యసన కృత్యాలను విశ్లేషించి వాటి ప్రభావం విద్యార్థి సమర్థతను, జవాబుదారీతనాన్ని అభివృద్ధి చేసిందో లేదో అంచనా వేయడమే మూల్యాంకనం అని అన్నది ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. డాక్టర్ రంగనాథన్, హార్వే, ఈబి వైట్, కెథలిన్ డి స్మిత్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి అభ్యసన కృత్యాలను విశ్లేషించి వాటి ప్రభావం విద్యార్థి సమర్థతను, జవాబుదారీతనాన్ని అభివృద్ధి చేసిందో లేదో అంచనా వేయడమే మూల్యాంకనం అని అన్నది ఆప్షన్ 2 హార్వే అనేది మన ఆన్సర్. సో ఇవి గత డిఎస్సి ఎస్జిటిలో తెలుగు సబ్జెక్ట్ నుండి అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.